గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో 13th లెసన్లో శబ్ద చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ లెసన్లో సరళ వాక్యం ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదువుకుందాం. మనకి సరళ వాక్యాలు ఏమున్నాయో, ఏక్ ఔరత్ అబ్ ఆయి, నత్ పహన్ కర్ వహ్ ఆయి, మటక్ మటక్ కర్ ఆయి, భటక్ భటక్ వహ్ అబ్ ఆయి, మటర్ చక్ కర్ వహ్ ఆయి, एक जगह वह ठहर गई, उधर कलश वह रख आई, बस पर चढ़ वह शहर गई. అంటే ఏంటి చూడండి, ఏ ఔరత్ ఆయి. ఔరత్ అంటే ఎవరని చెప్పుకున్నాం? లేడీ అని చెప్పుకున్నాం. ఒక ఆడావిడ, ఒక ఆమె వచ్చింది అని చెప్తున్నాడు. ఏ ఔరత్ అబ్బాయి, ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది. నత్ పహన్కర్ వహాయి, నత్ అంటే ఏంటి? ముక్కుకు పెట్టుకునే రింగ్ని నత్ అంటారని చెప్పుకున్నాం కదా. ఆవిడ ముక్కుకి ఆవిడ రింగ్ని పెట్టుకొని వచ్చింది. నత్ అంటే ముక్కుకు పెట్టుకునే ఒక ముక్కు పుడక లాంటి రింగ్ పెట్టుకొని వచ్చింది. మటక్ మటక్ కర్ ఆయి అంటే భయపడుతూ భయపడుతూ ఇలా ఊగిసలాడుతూ వచ్చిందన్నమాట. అంటే భయంతో కూడిన కదలికతో వచ్చింది ఆవిడ, భయపడుతూ భయపడుతూ అక్కడికి వచ్చిందన్నమాట. భటక్ భటక్ వహ అబ్ ఆయి, భటక్న అంటే ఏంటి? తిరగడం, అటు ఇటు తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ వచ్చిందన్నమాట ఆమె. మటరు చక్కుకర్ వహ్ ఆయి, మటర్ అంటే ఏంటి? బీన్స్, చిక్కుళ్ళు తీసుకొని వచ్చింది. ఏక్ జగహ్ వహ టహర్ గయి, ఏక్ జగహ్ అంటే ఒక ప్లేస్లో ఆమె నిలబడి, టహర్ అంటే ఏంటి? రుక్న, అది అక్కడ నుంచొని ఉందన్నమాట. ఉదర్ కలశ వహ్ రక్ ఆయి, అక్కడ కలశం అంటే ఏంటి? పాట్, కుండని పెట్టి వచ్చింది. ఉదర్ అంటే అక్కడ ఏం పెట్టి వచ్చింది? అవి కుండని అక్కడ పెట్టి వచ్చింది. బస్ పర్ చడ్ వహ్ షహర్ గయి, బస్ ఎక్కి వెళ్ళిపోయింది. చూడండి, ఏ ఔరత్ ఆయి, ఒక ఆవిడ వచ్చింది. నత్ పహన్ కర్ వహ్ ఆయి, నత్ ముక్కు పుడకను పెట్టుకుని వచ్చింది. మటక్ మటక్ కర్ ఆయి అంటే భయపడుతూ భయపడుతూ కదులుతూ వచ్చింది. మటక్ మటక్ వహ్ అబ్ ఆయి, తిరుగుతూ తిరుగుతూ వచ్చింది. మటర్ చక్కర్ వహ్ ఆయి, చిక్కుళ్ళు తీసుకొని వచ్చింది. ఏ జగహ్ టహర్ గయి, ఒక చోట నిలబడి ఉంది. దేనికోసం చూడండి, ఉదర్ కలశ వహ్ రక్ ఆయి, ఒక కలశ కుండని అక్కడ పెట్టి వచ్చింది. వచ్చి దేనికి వచ్చింది? అక్కడ నిలబడింది వచ్చి బస్సు ఎక్కడం కోసం. కాబట్టి బస్ పర్ చడ్ వహ్ షహర్ గయి, బస్సు ఎక్కి పట్టణానికి వెళ్ళిపోయింది. మనకి ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏక్ ఔరత్ అబ్ ఆయి, నత్ పహన్ కర్ వహ్ ఆయి, మటక్ మటక్ కర్ ఆయి, భటక్ భటక్ వహ్ అబ్ ఆయి, మటర్ చక్ కర్ వహ్ ఆయి, ఏక్ జగహ్ వహ్ టహర్ గయి, ఉదర్ కలశ వహ్ రక్ ఆయి, బస్ పర్ చढ़ వహ్ షహర్ గయి. చూడండి, ఏక్ ఔరత్ అబ్ ఆయి, నత్ పహన్ కర్ వహ్ ఆయి, ఏక్ ఔరత్ అబ్ ఆయి, नत पहन कर वह आई, एक औरत अब आई, नत पहन कर वह आई, मटक मटक कर आई, మటక్ మటక్ కర్ ఆయి అంటే భయపడుతూ నెమ్మది నెమ్మదిగా కదులుతూ వచ్చింది ఆవిడ. అంటే కొత్త ప్లేస్లో ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు చూడండి, ఆడవాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా, కొత్త చోట్లకి, అక్కడ ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కొంచెం భయం భయంగా నడుస్తూ కదులుతూ వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిందన్నమాట. భటక్ భటక్ వహ్ అబ్ ఆయి, భటక్ భటక్ వహ్ అబ్ ఆయి, ఇప్పుడు వచ్చింది. ఎలాగా? తిరుగుతూ తిరుగుతూ వచ్చింది. తిరిగి తిరిగి అంతా అక్కడంతా తిరిగి వచ్చిందన్నమాట. మటర్ చక్కర్ వహ్ ఆయి, చిక్కుళ్ళు తీసుకొని వచ్చింది. ఏ జగహ్ వహ్ టహర్ గయి, ఒక చోట ఆగిందన్నమాట. ఉదర్ కలశ వహ్ రక్ ఆయి, తన దగ్గర ఉన్న కుండని అక్కడ పెట్టి వచ్చిందన్నమాట. బస్ పర్ చढ़ వహ్ షహర్ గయి, బస్ పర్ చढ़ వహ్ షహర్ గయి, బస్ ఎక్కి పట్టణానికి వెళ్ళిపోయింది, అంటే సిటీకి వెళ్ళిపోయిందని. మీరు ఇవి ఏం చేస్తారంటే ఫస్ట్ 2 లైన్స్ మీరు బాగా చదివేయాలి, నెక్స్ట్ రాసుకోవాలి. ఓకేనా?